హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, ఈరోజు మనం 5th లెక్చర్ అనేది డిస్కస్ చేస్తున్నాము. చాప్టర్ నేమ్ ఈజ్ గ్రావిటేషన్. ఈ చాప్టర్ నుంచి ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి టెక్నీషియన్, జేఈ మరియు పారామెడికల్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుంచి మంచి వెయిటేజ్తో క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ ఈస్ గివెన్ బై ద రైల్వే ఎగ్జామినేషన్స్. స్టూడెంట్స్, మనం ఈ సిరీస్ ఎన్సీఆర్టీ ఆధారితంగా డిస్కస్ చేస్తున్నాము. సో మనం ఇందులో కాన్సెప్ట్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము. సో ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అప్లైస్ టు డాష్ అన్నాడు. గురుత్వాకర్షణ యొక్క సార్వత్రిక నియమం డాష్కు విస్తరిస్తుంది. ఏ, సన్ అండ్ ప్లానెట్, సూర్యుడు మరియు గ్రహాలు. ఎర్త్ అండ్ మూన్, భూమి మరియు చంద్రుడు. ఎనీ పేర్ ఆఫ్ ఆబ్జెక్ట్, వస్తువుల యొక్క ఏ జంటకైనా. ఎర్త్ అండ్ సన్, భూమి మరియు సూర్యుడు. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది ఇట్ ఈస్ ద కాన్స్టాంట్ విచ్ ఈజ్ అప్లైడ్ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్. ఎనీవేర్ ఇన్ యూనివర్స్. మనం యూనివర్స్లో ఎక్కడైనా ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది అప్లై అవుతుంది. ఎప్పుడు? విచ్ యాక్ట్స్ ఎనీ టూ బాడీస్ మధ్య ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది అప్లై చేయొచ్చు. అది ఏది? సన్ అండ్ ప్లానెట్ అన్నా అవ్వచ్చు, ఎర్త్ అండ్ మూన్ అన్నా అవ్వచ్చు, ఎర్త్ అండ్ సన్, ఏదన్నా అవ్వచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎనీ పేర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ మాసెస్? ఫస్ట్ మాస్ వచ్చేసి m1 ఈస్ 20 kg ఇచ్చాడు. అదే m2 ఈస్ 40 kg ఇచ్చాడు. అండ్ ద డిస్టెన్స్ r ఈస్ 20 meters ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కోమన్నాడు. రెండు ద్రవ్యరాశుల మధ్య గురుత్వాకర్షణ బలం, గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కోమన్నాడు. ఎఫ్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఫార్ములా Gm1m2/r². ఎఫ్ ఈజ్ జీ వాల్యూ అట్లా ఇచ్చాడు కాబట్టి జీ. మాస్ m1 వచ్చేసి 20, m2 వచ్చేసి 40, అదే రేడియస్ 20, r² ఇచ్చాడు కాబట్టి 20 × 20, 21 × 22. ఎఫ్ ఈజ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ వాల్యూ వచ్చేసి 2g. సో ఆన్సర్ ఈజ్ 2g. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్? సో సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం G యొక్క SI ఏకకం ఏమిటి అన్నాడు. మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా అయింది Gm1m2/r². ఇదే కదా యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. దీని వాల్యూ కనుక్కోమన్నాడు. సో G ఈజ్ ఈక్వల్ టు F × r²/m1m2. ఫోర్స్కి యూనిట్స్ వచ్చేసి న్యూటన్, రేడియస్కి యూనిట్స్ మీటర్స్, సో మీటర్². మాస్కి kg × kg, రెండు మాసెస్ ఉన్నాయి కాబట్టి సో న్యూటన్ మీటర్², kg². దీన్ని ఎట్లా రాయొచ్చు? న్యూటన్ మీటర్² kg² పైకి వెళ్తే kg⁻². దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. యూనిట్స్ వచ్చేసి న్యూటన్ మీటర్² kg⁻². న్యూటన్ మీటర్² kg⁻² ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీని వాల్యూ వచ్చేసి కాన్స్టాంట్. అదేంది? 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్² kg⁻². ఇది కాన్స్టాంట్ వాల్యూ, గుర్తుపెట్టుకోండి. ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ వాజ్ డిస్కవర్డ్ బై. సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకంను ఎవరు కనుగొన్నారు? ఏ, ఆంటోనియో లెవోజియర్, హెన్రీ క్యావెండిష్, జాన్ డాల్టన్, ఇసాక్ న్యూటన్. ఇసాక్ న్యూటన్ వచ్చేసి గ్రావిటీని కనుక్కున్నారు, కానీ యూనివర్సల్ గ్రావిటేషనల్ వాల్యూ వచ్చేసి హెన్రీ క్యావెండిష్ కనుక్కున్నారు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 masses of 5 kg and 10 kg are placed 2 meters apart in vacuum. What is the gravitational force between them? 5 కిలోల మరియు 10 కిలోల రెండు ద్రవ్యరాశుల వాక్యూమ్లో 2 మీటర్ల దూరంలో ఉంచబడ్డాయి. వాటి మధ్య గురుత్వాకర్షణ బలం ఎంత అన్నాడు. సో 2 బాడీస్, ఒకటి వచ్చేసి 5 kg, ఇంకోటి వచ్చేసి 10 kg ఇచ్చాడు. ఈ రెండు 2 meters దూరంలో వాక్యూమ్లో ఉంచారు. వాక్యూమ్. మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యూనివర్స్లో ఎక్కడన్నా అప్లికబుల్ అవుతుంది. ఏదర్ ఇన్ వ్యాక్యూమ్లో అన్నా ఉండొచ్చు, ఆర్ వాటర్లో ఉండొచ్చు, ఎయిర్లో ఉండొచ్చు. దీనికి ఇటువంటి స్టేట్స్తో అవసరం లేదు. సో మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ వాల్యూ ఇస్ Gm1m2/r². నేను ఇందాకే వాల్యూ చెప్పాను, కాన్స్టెంట్ వాల్యూ 6.67 × 10⁻11 ఇంటూ మాస్ 5 kg, m2 10 kg/r². మీటర్ డిస్టెన్స్ ఎంత? 2 అంటే 4. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 7 అనుకోండి.
నియరెస్ట్ వాల్యూ 7 అనుకోండి. సపోజ్ 7 ఇంటూ 11 ఇంటూ 50 డివైడెడ్ బై 4, 5 7 35, 350 ఇంటూ 10⁻⁻11 డివైడెడ్ బై 4. అంటే ఒక 0 దీనికి వెళ్తే 35 ఇంటూ 10⁻⁻10 డివైడెడ్ బై 4, 4 9 దగ్గర వెళ్తుంది. అంటే మనకు వాల్యూ వచ్చేసి 8.34 ఇంటూ 10⁻⁻10 న్యూటన్ ఈజ్ 8.34 ఇంటూ 10⁻⁻10 న్యూటన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The value of acceleration produced by the weight of gravity does not depends on. గురుత్వాకర్షణ వల్ల ఉత్పత్తి అయ్యే త్వరణం g యాక్సిలరేషన్ ఏది పైన ఆధారపడుతుంది, ఏ దానిపైన ఆధారపడుతుంది అన్నాడు. ఫస్ట్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ g ఆర్ ఎర్త్ రేడియస్ ఆర్ ఎర్త్ మాస్ m, ద మాస్ ఆఫ్ ది ఫాలింగ్ ఆబ్జెక్ట్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఎర్త్ పైన ఒక చిన్న ఆబ్జెక్ట్ ఉందనుకోండి. నేను ఇందాకే డిస్కస్ చేశాను, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ దీని మాస్ వచ్చేసి ఎర్త్ అనుకోండి, ఎర్త్ మాస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎర్త్ ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ని ఇటు సైడ్ లాగు చేస్తుంది గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా. ఇఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంక్రీజెస్, ఇక్కడ మనకి ఏమవుతుందంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వస్తుంది. మనకు ఫార్ములా ఏముంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ g క్యాపిటల్ M అపాన్ r స్క్వేర్, వేర్ M ఈజ్ మాస్ ఆఫ్ ది ఎర్త్, r ఈజ్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్, g అంటే యాక్సిలరేషన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో మనకు దేనిపైన డిపెండ్ అయింది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఉంది, ఓకే. మాస్ ఆఫ్ ది ఎర్త్ ఉంది, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ r ఉంది, కానీ మాస్ ఆఫ్ ది ఫాలింగ్ ఆబ్జెక్ట్ M దీనిపైన డిపెండ్ కాలేదు. సో ఏమన్నాడు, డస్ నాట్ డిపెండ్స్ ఆన్ అన్నాడు, కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెన్ ఎ బాడీ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టు ఏదర్ నార్త్ ఆర్ సౌత్ పోల్స్, ఇట్ వెయిట్ ఈజ్. ఒక వస్తువును భూమధ్య రేఖ నుంచి ఉత్తరం మరియు దక్షిణ ధ్రువాలు తీసుకెళ్తే దాని బరువు డాష్ అవుతుంది. రెడ్యూస్ తగ్గుతుందా, ఇంక్రీజ్ అంటే పెరుగుతుందన్నాడా, ఇంక్రీజ్ అట్ ద సౌత్ పోల్ అండ్ డిక్రీజ్ అట్ ద నార్త్ పోల్. సౌత్ పోల్ దగ్గర ఇంక్రీజ్ అయ్యి నార్త్ పోల్ దగ్గర డిక్రీజ్ అవుతుందా, రిమైన్స్ ద సేమ్ ఉంటుందా. ఎర్త్ అనేది ఓవెల్ షేప్లో, అండాకారం షేప్లో ఉంటుంది. సో ఇక్కడ రేడియస్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ రేడియస్ కాస్త తక్కువ ఉంటుంది. ఇది ఈక్వేటర్ లైన్, ఇది పోల్స్. మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ ఏంది, g అపాన్ r స్క్వేర్ కదా. ఇఫ్ ద రేడియస్ ఇంక్రీజ్ అయితే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజ్ అవుతుంది. అదే g అపాన్ r స్క్వేర్, అదే రేడియస్ డిక్రీజ్ అయింది అనుకోండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రేడియస్ ఎక్కడ డిక్రీజ్ అయింది, పోల్స్ దగ్గర మనకు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే ఇది ఈక్వేటర్ కదా, ఈక్వేటర్ దగ్గర రేడియస్ ఎక్కువ ఉంది. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తక్కువ వస్తుంది. ఏమన్నాడు, వెన్ ఏ బాడీ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఈక్వేటర్ టు ఏదర్ నార్త్ ఆర్ సౌత్ పోల్, ఈక్వేటర్ నుంచి నార్త్ పోల్ కన్నా సౌత్ పోల్ కన్నా వెళ్తే మనకు రేడియస్ డిక్రీజ్ అయింది కదా. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంక్రీజ్ అవుతుంది, రైజెస్ అప్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Let's say an imaginary planet whose mass and radius are both equal to half that of the earth. Mass of the earth m అనుకోండి, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ r. అదే ఇంకో ప్లానెట్ ఇచ్చాడు m1 అనుకోండి, అదేముంది, ఎర్త్ మాస్కి హాఫ్ ఉంది, అదే రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఇది కూడా హాఫ్లోనే ఉంది. If the acceleration due to gravity on the surface of the earth is g, acceleration is g ఇచ్చాడు, then what will be the acceleration due to gravity on the other planet, ఇది కనుక్కోమన్నాడు. సో తెలుగులో వచ్చేసి, ఒక ఊహాత్మక గ్రహం యొక్క ద్రవ్యరాశి మరియు వ్యాసార్థం రెండు భూమి ద్రవ్యరాశి మరియు వ్యాసార్థం యొక్క సగం ఉన్నాయి. భూమి ఉపరితలంపై గురుత్వాకర్షణ త్వరణం g అయితే ఆ గ్రహంపై గురుత్వాకర్షణ త్వరం ఎంత ఉంటుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అదర్ ప్లానెట్లో ఎంత ఉంది కనుక్కోమన్నాడు. సో మనకు g వాల్యూ ఏంది, g m అపాన్ r స్క్వేర్ కదా. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ఎర్త్ ఈజ్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇది కాన్స్టెంట్. సో మనకు g వాల్యూ ఈజ్ సేమ్. మాస్ ఎంత ఇచ్చాడు, అదర్ ప్లానెట్ ఎర్త్కి హాఫ్ ఉంది అన్నాడు. అదే రేడియస్ ఎంత అన్నాడు, సేమ్, రేడియస్ ఆఫ్ ద ఎర్త్లో సగం ఉంది అన్నాడు. gm/2, ఈ 2 కిందికి వచ్చింది, r స్క్వేర్ 4 వస్తుంది కదా, ఈ 4 పైకి పంపించాం, 2 1 జా 2 2 జా, సో 2 ఇంటూ, సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 2 ఇంటూ gm అపాన్ r స్క్వేర్. gm అపాన్ r స్క్వేర్ అంటే g,
ఇది. సో 2g ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదర్ ప్లానెట్లో మనకు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ వచ్చేసి 2g ఉంటుంది. ఇఫ్ ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ ఈస్ 36, దెన్ వాట్ విల్ బి ద మాస్ ఆన్ ద మూన్? భూమిపై ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 36 కిలోలు అయితే చంద్రునిపై దాని ద్రవ్యరాశి ఎంత ఉంటుంది అన్నాడు. సో మాస్ ఈజ్ సేమ్ ఎనీవేర్ ఇన్ యూనివర్స్లో మాస్ అనేది సేమ్ ఉంటుంది. మాస్ వాల్యూ మనకు చేంజ్ కాదు, అదే వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది? మనకు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేంజ్ అవుతుంది కాబట్టి వెయిట్ వాల్యూ చేంజ్ అవుతుంది. కానీ మాస్ ఈజ్ సేమ్ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్. సో మనకు ఎర్త్లో 36 అన్నాడు కాబట్టి మూన్లో కూడా వెళ్తే మాసే అడిగాడు కాబట్టి అది చేంజ్ కాదు, 36 కిలోసే ఉంటుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 6000 న్యూటన్స్ ఆన్ ద ఎర్త్. వాట్ విల్ బి ఇట్ వెయిట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మూన్? ఒక వస్తువు యొక్క బరువు భూమిపై 6000 న్యూటన్ అయితే చంద్రుని ఉపరితలంపై దాని బరువు ఎంత అన్నాడు. సో వెయిట్ ఆఫ్ ది బాడీ ఆన్ ద ఎర్త్ ఈజ్ 6000 న్యూటన్స్ ఇచ్చాడు. సో మనకు వెయిట్ ఆఫ్ ది బాడీ ఆన్ ద మూన్ ఈజ్ 1/6 వెయిట్ ఆఫ్ ది బాడీ ఆన్ ద ఎర్త్. 1/6 ఉంటుంది. సో వెయిట్ వచ్చేసి 6000 న్యూటన్స్ అడిగాడు ఆన్ ద ఎర్త్. మూన్లో కనుక్కోమన్నాడు కదా. సో 1/6 ఇంటూ 6000 ఎంత అవుతుంది? 1000 న్యూటన్సే అవుతుంది. 1000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ జీ ఆన్ ద మూన్ ఈజ్ 1/6 ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ద జీ ఆన్ ది ఎర్త్. ఇందాకే చెప్పాను. ఇఫ్ ఎ పర్సన్ జంప్స్ 1.5 మీటర్ హై ఆన్ ద ఎర్త్, దెన్ హౌ మచ్ హై హీ క్యాన్ జంప్ ఆన్ ద మూన్? చంద్రునిపై జీ విలువ భూమిపై జీ విలువ 1/6 ఉంది. ఒక వ్యక్తి భూమిపై 1.5 మీటర్స్ ఎత్తుగా ఎగిరితే చంద్రునిపై అతని ఎంత ఎత్తుకు ఎదగలడు? ది బాడీ ఆన్ ద మూన్ ఈజ్ 1/6 ఆన్ ది వెయిట్ ఆఫ్ ది బాడీ ఆన్ ద ఎర్త్. అంటే భూమిపై ఒక వస్తువు యొక్క బరువు ఎక్కువ ఉంటుంది, అదే మూన్లో అయితే ఆ వస్తువు యొక్క బరువు 1/6 ఉంటుంది. సో మనము ఒక ఆబ్జెక్ట్ సపోజ్ మనమే పైకి ఎగిరినాం అనుకోండి, మన వెయిట్ ఎర్త్లో ఉన్నాం కాబట్టి మనము ఒక డిస్టెన్స్ వరకే ఎగరగలం, సే ఎక్స్. అదే మూన్లో వెయిట్ ఆఫ్ ది బాడీ, మన బాడీ వెయిట్ 1/6 ఉంటుంది. సో మనకు ఏమవుతుందంటే ఎక్కువ దూరం ఎగరగలం, ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ హైట్కి మనం జంప్ చేయగలం. సో ఏమన్నాడు? హౌ హై హీ క్యాన్ జంప్, దెన్ హీ క్యాన్ జంప్ ఆన్ ద మూన్. ఎంత హైలో జంప్ అవుతాడంటే 6 times హై. 3/2 ఇంటూ 6, 2 1 2 3, అంటే 9 meters హైకి అతను ఎగరగలడు, జంప్ చేయగలడు ఆన్ ద మూన్. ద ఎస్కేప్ వెలాసిటీ అట్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. భూమి ఉపరితలంపై పరారీ వేగం సుమారుగా ఎంత? ఎస్కేప్ వెలాసిటీ అంటే సపోజ్ ఏదైనా మన వస్తువు పైకి ఎగరేస్తే ఆ వస్తువు మళ్ళీ కిందికే పడుతుంది ఒక వెలాసిటీతో. అదే మనం ఇంకొద్దిగా వెలాసిటీ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువు ఇంకొస్తా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రిటర్న్ వస్తుంది. కానీ ఒక వెలాసిటీ ఉంటుంది, ఆ వెలాసిటీతో మనకు వస్తువు పైకి ఎగరేస్తే ఆ వస్తువు ఎర్త్ అట్మాస్ఫియర్కి దాటి పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కిందికి రాదు. అట్లాంటి వెలాసిటీనే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఆ ఎస్కేప్ వెలాసిటీ ఫర్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 11.2 km/s. ఈ వెలాసిటీతో మనం ఒక వస్తువు పైకి విసిరితే అది మళ్ళీ కిందికి రాదు. సో ఆ వెలాసిటీ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ, అది 11.2 km/s. ఎస్కేప్ వెలాసిటీ ఫర్ ద మూన్ ఈజ్, అది చంద్రునిపై పరారీ వేగం km/s ఎంత అన్నాడు. ఆ వాల్యూ వచ్చేసి ఫర్ ద మూన్ ఇట్ ఈస్ 2.3 km/s ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద అప్వర్డ్ ఫోర్స్ ఆన్ ఎ బాడీ ఇంప్రెస్డ్ ఇన్ వాటర్ బికాస్ ఆఫ్ ది ఫ్లూయిడ్ సరౌండింగ్ ఇట్ ఈస్ నోన్ యాజ్. నీటిలో మునిగిన ఒక వస్తువు చుట్టూ ఉన్న ద్రవం వల్ల దానిపై పైవైపు పనిచేసే బలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెజల్ అనుకోండి, దీంతో ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ నీళ్ళలో ఉంది, దీని వెయిట్ ఉంటుంది. అదే నీళ్ళలో ఉన్నప్పుడు ఈ నీళ్లు కూడా ఒక ఫోర్స్తో పైకి ఈ బాక్స్ని పైకి మూవ్ చేస్తాయి. ఆ ఫోర్స్ ఏమంటున్నాడు? అదే బయాన్సీ ఫోర్స్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బయాన్సీ ఫోర్స్ డిపెండ్స్ ఆన్, ఉత్ప్లావన బలం డాష్ పై ఆధారపడుతుంది. బయాన్సీ ఫోర్స్ ఈజ్ వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. సో వెయిట్ ఫార్ములా ఏంది? M into G. M ఈజ్ ఈక్వల్ టు మాస్
డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. అదే మాస్ అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఈజ్ మాస్. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ జీ. దేనిపైన బయాన్సీ ఫోర్స్ అనేది డిపెండ్ అయిందంటే డెన్సిటీతో కలర్ ఆఫ్ లిక్విడ్ కాదు, డెప్త్ ఆఫ్ లిక్విడ్ కాదు, వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ కాదు, అదే డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A block of wood with a volume of 0.5 meter cube is completely submerged in water. If the density of water is 1000 kg per meter cube, what is the buoyancy force acting on the block? Buoyancy force కనుక్కోమన్నాడు. సో ఒక వెజల్లో ఒక బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ వాల్యూమ్ వచ్చేసి టోటల్ వాల్యూమ్ ఈజ్ 0.5 మీటర్ క్యూబ్ ఇచ్చాడు. వాటర్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1000 kg per meter cube కూడా ఇచ్చాడు. యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. బయాన్సీ ఫోర్స్ ఎంత అన్నాడు, W. ఇది బయాన్సీ ఫోర్స్. సో బయాన్సీ ఫోర్స్ ఈజ్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. W అంటే M ఇంటూ G. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ G. డెన్సిటీ 1000 ఇచ్చాడు కదా, వాల్యూమ్ డైరెక్ట్ ఇచ్చాడు 0.5 అంటే 5/10 అనుకోండి. Acceleration due to gravity 10 cancel is 5000 newtons. D is the correct answer. A cylindrical object of volume 0.8 meter cube is partially submerged in a liquid such that 30% of its volume is submerged. Calculate the buoyancy force acting on the cylinder. ఒక 0.8 మీటర్ క్యూబ్ పరిమాణం గల బెల్లాకార వస్తువు ఒక ద్రవంలో 30% మునిగిపోయినప్పుడు దానిపై పనిచేసే బయాన్సీ ఫోర్స్ లెక్కించండి అన్నాడు. అంటే ఇది ఒక వస్తువు అనుకోండి, కానీ 30% నీళ్ళలో మునిగింది, మిగతా 70% నీళ్ళలో మునగలేదు. బయాన్సీ ఫోర్స్ ఈజ్ వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్. ఇది మునిగిన తర్వాత ఎంత ఫ్లూయిడ్ అయితే డిస్ప్లేస్ అయిందో దాన్నే బయాన్సీ ఫోర్స్ అంటాం కదా. సో ఈ వాల్యూమ్ 0.8, టోటల్ వాల్యూమ్ ఎంత 0.8 ఫర్ 100%కి, కానీ మనకు 30% మునిగింది కాబట్టి 0.8 ఇంటూ 30 డివైడెడ్ బై 100 అంటే 8/10 ఇంటూ 30 డివైడెడ్ బై 100. 8 3 = 24 అంటే 240/1000 ఏమవుతుంది, 0.24 మీటర్ క్యూబ్. ఈ వాల్యూమ్ వచ్చేసి నీళ్ళలో మునిగింది. సో మనకు బయాన్సీ ఫోర్స్ ఈజ్ వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. సో M ఇంటూ G. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ G. డెన్సిటీ వాటర్కి డెన్సిటీ 1000, ఏమీ లేదు కాబట్టి మనం వాటరే కన్సిడర్ చేయాలి. సో 1000, వాల్యూమ్ 24/100. యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఇచ్చాడు, 10 తీసుకోండి. సో 2 zeros మనకు ఎంత అవుతుంది, 24 1 2 2400 ఇస్ న్యూటన్. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. ఎందుకు మనము యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ 10 తీసుకున్నాం కానీ 9.8. సో దగ్గర మనకు 2352 న్యూటన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మరెన్నో ఇట్లాంటి మంచి టాపిక్స్ మీద మంచి క్వశ్చన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్కి. సో థ్యాంక్ యూ.